బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమవుతున్నారు. 90 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 90 మంది లిస్ట్ రెడీ చేశాడు రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల లిస్టుతో ఢిల్లీకి బయలుదేరారు రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ సీట్లు తక్కువ గెలిచిన పార్లమెంట్ స్థానాల్లో నేతలకు ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తుంది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లకు సంబంధించిన నియామకాల గురించి కూడా అనుమతి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నేతలకు తీపి కబురు అందించే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల లిస్టుతో ఢిల్లీకి బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ కానున్నారు. ఇప్పటికే 90 మందితో కూడిన లిస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. 90 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం పెద్దల దగ్గర దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశాలు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి రావడంతో చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల పైన ఆశలు పెట్టుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో టికెట్లు త్యజించినటువంటి వారు, పార్టీ నిర్ణయించినట్టుగా పనిచేసినటువంటి వారు, అంటే పోటీకి దూరంగా ఉన్నటువంటి వారు, సీనియర్లు ఉన్నప్పటికీ కూడా తప్పుకొని బయట నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించినప్పటికీ కూడా పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి వారు అంతా కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు. సో దాదాపు ఈ ఒత్తిడి కాంగ్రెస్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయం పైన ఏదో వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు యాక్టివ్ గా పనిచేయాలన్నా, పార్టీ విజయం కోసం మళ్ళీ కృషి చేయాలన్నా, పార్లమెంట్ లో పెద్ద ఎత్తున సీట్లను సాధించాలన్నా కూడా ఈ పార్టీకి చాలా కీలకంగా ఉంది. అందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలు, తర్వాత వివిధ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్ననే 54 మంది కార్పొరేషన్ చైర్మన్లను రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సో వాటన్నిటిపైన ఆశలు పెట్టుకోవడం జరిగింది. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు, టికెట్ రానటువంటి వాళ్ళంతా కూడా. దాంతో పాటు ఈసారి టికెట్ వదులుకున్నటువంటి వారు, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ స్థానాలపైన వాళ్ళు పోటీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా వెళ్ళారు, ఆ స్థానం ఖాళీగా ఉంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ స్థానం ఖాళీ అయిపోయింది. తర్వాత కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు హుజురాబాద్ నుంచి, ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇట్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వారంతా కూడా ఎవరైతే ఖాళీ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మళ్ళీ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వారందరినీ సంతృప్తి పరచాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా ఉంది. ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మధ్యాహ్నం లోపలనే ఈ భేటీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం తర్వాత పార్టీకి సంబంధించిన కొద్దిమంది ముఖ్యులతో భేటీ అవుతారు. ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తా ఉంది. లిస్టుతో ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది ఎవరి పైరవీలు వారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు సంబంధించిన వారి చేత పైరవీలు చేసుకుంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అధికారంలో లేరు కాబట్టి చాలా హైడింగ్ లో ఉన్నారు. పొలిటికల్ గా చాలా స్తబ్దుగా ఉన్నటువంటి వారంతా కూడా ఈసారి కార్పొరేషన్ చైర్మన్ లో, నామినేటెడ్ పదవులో, లేదంటే ఎమ్మెల్సీలో తీసుకొని ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో తమ హవా చాటుకోవాలనేటువంటిది నాయకులు భావిస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా నామినేటెడ్ పోస్టుల పైన తీవ్రమైనటువంటి పోటీ ఉంది. చాలా మంది ఆశావాహులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత జడ్పీ చైర్మన్, సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండనున్నాయి. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల పైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భారీ లిస్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఢిల్లీ పెద్దల ఆమోదం పొందిన తర్వాత. రామ్ రైట్. అయితే దీనికి సంబంధించి అంటే అక్కడ అధిష్టానం పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఉంది 28వ తారీఖు రోజున ఈ నెల. సో ఆ సందర్భంగా వీరందరికీ తీపి కబురు చెప్పే అవకాశం ఉంది. అటు 2 గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు ఈ నామినేటెడ్ పదవులతో వీరందరి లోపల ఒక నూతన ఉత్సాహం తీసుకురావాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటే ఈ భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది పార్టీ అంతర్గత చర్చలో నిన్న జరిగినటువంటి
ఏదైతే పిఎస్సి సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. సో దాంట్లో భాగంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరగానే భర్తీ చేయాలి, డిలే ఉంచడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, కొత్త జోష్ వస్తుంది అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ అయినటువంటి నామినేటెడ్ పోస్టులు అన్నిటిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రమే ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దానిపైన తీవ్ర కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో హామీ ఇచ్చినట్టుగా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో వారందరికీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో మనం చూస్తాం, మొన్న మాణిక్రావు ఠాక్రే, ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వికలాంగుల చైర్మన్ గా ఉన్నారు పార్టీ తరఫు నుంచి. ఆయన మిర్యాలగూడ నుంచి పోటీకి సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఆయనకు డైరెక్ట్ గా మాణిక్రావు ఠాక్రే హామీ ఇచ్చారు, ఇంటికెళ్ళి పోటీకి విరమించుకోండి, పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తుంది, వివిధ కారణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. వికలాంగుల సంస్థ చైర్మన్, వికలాంగులకు సంబంధించినటువంటి చైర్మన్ మీరే అవుతారు, కార్పొరేషన్ చైర్మన్ మీరు అవుతారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని హామీ ఇచ్చారు. సో ఇలా చాలా మందికి అవకాశం ఇచ్చారు. ఒక్కొక్కరికి, యువకులకు, తర్వాత యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఏ కావచ్చు, ఇలా వివిధ విభాగాలు, యువజన విభాగం, వీళ్ళందరికీ హామీలు ఇచ్చారు. వారందరికీ యాజ్ గా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కార్పొరేషన్ చైర్మన్ పదవులతో, నామినేటెడ్ పదవులతో చాలా మందిని సంతృప్తి పరచాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కలుతా ఉంది. ఇవన్నీ ఢిల్లీలో ఆమోద ముద్ర పడిన తర్వాత రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. దాదాపు 90 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 90 మంది లిస్ట్ రెడీ చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్లారు. నామినేటెడ్ పోస్టుల లిస్టుతో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అది అప్రూవ్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.